నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం. పలమనేరు వైపుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా. ఈ ప్రమాదంలో యువకుడు దుర్మరణం. మృతదేహాన్ని జేసీబీతో వెలికి తీసిన పోలీసులు. చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో మొత్తం 423 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొత్తం 123 మంది సభ్యులుగాను ప్రతి ఒక్క ఓటరు 23 మందికి ఓటు వేయటం మించకుండా 5 తగ్గకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి పేర్కొన్న ఎన్నికల అధికారి దామోదర్ నాయుడు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలంటూ చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం. వార్తల్లోని వివరాలు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ఎస్టీయూ సంఘం పిలుపు మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నిర్వర్తించాలంటూ రాష్ట్ర ఎస్టీయూ సంఘం పిలుపు మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల స్థాయిలో అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఎటువంటి స్పందన లేదంటూ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 13 అన్ని జిల్లాల కేంద్రాలలో ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి 25వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని వారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. నా పేరు మదన్ మోహన్ రెడ్డి. ఎస్టీయూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఎన్నికల ప్రణాళికలో ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయాలా, ఏదైతే ఆర్థిక పరమైనటువంటి హామీలు ఉద్యోగస్తులకు ఇచ్చిందో అదన్నీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ తో మా రాష్ట్ర శాఖ దశలవారీ పోరాటాన్ని పిలుపునిచ్చింది. అందులో భాగంగా జనవరి 30వ తేదీ ప్రతి మండల కేంద్రంలో కూడా తహసీల్దార్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీ జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించమని తెలియజేశారు. ఫిబ్రవరి 25వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ముఖ్యంగా 12వ పిఆర్సీ కమిషన్ కు చైర్పర్సన్ ని నియమించాలి. అలాగే 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలు 4 కూడా మాకు వెంటనే మంజూరు చేయాలి. సిపిఎస్ విధానం పైన సమగ్రమైనటువంటి విధానం మేము తీసుకొస్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. గతంలో మనకు ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గాని ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మెరుగైనటువంటి విధానాన్ని సిపిఎస్ విధానం పైన ప్రకటిస్తామని. సో ఆ డిమాండ్ ని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి 15 నెలలు కావిస్తున్న గ్రాట్యుటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా గ్రాట్యుటీ మంజూరు చేయాలి. అలాగే పిఎఫ్ గానీ ఏపీజీఎల్ఐ గానీ ఇవన్నీ కూడా వాళ్ళకు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఫైనల్ పేమెంట్స్ సంవత్సరాలు 15 నెలలు 16 నెలలు అయింది, ఇప్పటికీ అట్లే పెండింగ్ లోనే ఉన్నాయి. సో వాళ్ళు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళ విషయంగా గానీ లేదు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో గానీ ఈ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వము ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇవన్నీ కూడా ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కూడా దశలవారీ పోరాటంలో ఈ రోజు జిల్లా స్థాయిలో చేస్తున్నాము. సో వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఎస్టీయూ జిల్లా శాఖ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వము మాకు ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టోలో కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చడం జరిగింది. ప్రభుత్వము ఆ రోజు ఆ ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని మేము చేయము, మేము వచ్చిన వెంటనే ఖచ్చితంగా పిఆర్సీని అమలు చేస్తాము, సకాలంలో డిఏలు అందజేస్తాము, అదేవిధంగా పిఆర్సీ సిపిఎస్ గురించి ఒక మంచి మార్గాన్ని చూపించి సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిటైర్ అయిన వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి సకాలంలో అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ ముందే ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేమేం గొంతెమ్మ కోరికలు కోరుతా లేదు. ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయమంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మీరు మంచి చేస్తా ఉన్నారు, మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగమే కదా, మాకు ఎలా అన్యాయం చేస్తారు? మాకు 20 నెలల నుంచి మేము వేచి చూసినాం.
20 నెలల కాలం నుంచి వేచి చూసి మా కళ్ళు కాయ కాస్తా ఉన్నాయి కానీ మంచి నిర్ణయం అయితే ఏం రాలేదు. మొన్న 7వ తేదీ ఒక ఉద్యమం విజయవాడ స్థాయిలో చేస్తే ఒక్కటి ఏ కోసము ముఖ్యమంత్రి స్థాయిలో ఏర్పాటయ్యే సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఒక్కటి ఏ ఇచ్చేసి మా ముఖ్యమంత్రి గారు పిఆర్సీ విషయం నాకు వదిలేయండి అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం చిత్తూరు జిల్లా న్యాయస్థానం బార్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో మొత్తం 423 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే మొత్తం 123 సభ్యులకు గాను ప్రతి ఒక్క ఓటరు 23 మందికి ఓటు వేయటం మించకుండా 5 తగ్గకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి దామోదర్ నాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన చిత్తూరు న్యాయవాదుల సంఘంలో కూడా మన చిత్తూరు ఓటర్స్ అందరూ 423 మంది ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేము నిష్పక్షపాతంగా ప్రశాంతమైన ఎన్నికలు జరుపుతున్నాము. సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అందరూ వచ్చి కౌంటింగ్ తర్వాత ఇవన్నీ రిటర్న్ పంపించిన తర్వాత బార్ కౌన్సిల్ 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 123 మందికి గాను 23 ప్రిఫరెన్షియల్ ఓట్లు వేయొచ్చు. మినిమం 5 ఓట్లు వేయాలి. 23కు మించి వేయకూడదు. ఈ ప్రాసెస్ లో ఈ సిస్టమ్ ఉంటది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ మేము బాక్సెస్ ని బ్యాలెట్స్ ని మినిమం 5 మాక్సిమం 23 ఆప్షన్స్ మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఓటర్కి. దాని ప్రకారం ఎన్నిక నిర్వహించబడుతుంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు సమాచారం మేరకు పలమనేరు వైపుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు సమాచారం మేరకు పలమనేరు వైపుగా వెళుతున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుడిపాల 190 రామపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ దుర్మరణం చెందాడు. దుర్మరణం చెందిన యువకుడి మృతదేహాన్ని జేసీబీతో వెలికి తీశారు. సీఐ కేసు నమోదు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈరోజు ఉదయం అరౌండ్ 8:15 ఆ టైంలో యాదమరి జంక్షన్, యాదమరి క్రాస్ అంటారు, ఇక్కడ చెన్నై వైపు నుంచి హొస్కోట కంటైనర్ లారీ వేగంగా రావడం, అదేవిధంగా ఒక 2 వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతన్ని తప్పించబోయి రైట్కు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి కింద పడిపోయింది. అప్పుడు అక్కడే నిలిచినటువంటి కారు పైన పడడంతో కారు కింద నలిగిపోయింది. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. అదృష్టవశాత్తు అతనికి పడిపోవడంతో అంతా ప్రజలు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి స్థానిక ప్రజల సహకారంతో జేసీబీ దాంతో కంటైనర్ పైకి లేపి కారుని పక్కకు లాగి వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్ వెళ్తే అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. డిసీజ్డ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని 31 ఇయర్స్, గుడిపాల మండలం 190 రామాపురం. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను తెల్లవారుజామున బెంగళూరు బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమంటే 2 వీలర్లు, కార్లు, ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్, టర్నింగుల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి హడావిల్లో వాళ్ళు వెళ్తుంటారు, కానీ ఓపిక లేకుండా సడన్గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. కొంత ఫాస్ట్గా న్యూస్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్ళల్లో 6 మంది చనిపోయినారని చెప్పేసి వేశారు. మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమంటే వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాలని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.
శేషాపిరాన్ మసీదు కమిటీ ప్యానెల్ అంశానికి సంబంధించి నగిరి డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ ఈ రోజు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శేషాపిరాన్ మసీదు కమిటీ ప్యానెల్ అంశానికి సంబంధించి ఈ రోజు శాంతి కమిటీ సమావేశం నగిరి డీఎస్పీ సమక్షంలో చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర మరియు చిత్తూరు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశం శాంతియుత వాతావరణంలో పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి సంబంధిత 2 వర్గాల సభ్యులు హాజరయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో ఇరు వర్గాల అభిప్రాయాలను శాంతియుతంగా వినిపించుకునే అవకాశం కల్పించబడింది. సమావేశంలో ఇరు వర్గాల సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి శాంతి భద్రతలు, సామాజిక సమరసత ఎంత ముఖ్యమని వివరించారు. రానున్న రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద చర్యలు లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని స్పష్టంగా సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ పరస్పర సహకారం, సహనంతో వ్యవహరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఈ సమావేశంలో కోరారు. ఈ శాంతి కమిటీ సమావేశానికి మొత్తం 35 మంది హాజరయ్యారు. గురువారం చిత్తూరు CCA వొకేషనల్ జూనియర్ కళాశాలలో 5 స్టార్ ప్రాపర్టీ ది రెసిడెన్సీ హోటల్ చెన్నై నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో 16 మంది విద్యార్థులు అద్భుతమైన పనితీరుతో ఉద్యోగాలు పొందారని కళాశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సిఆర్ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సిఆర్ సతీష్ మాట్లాడుతూ గురువారం స్థానిక CCA వొకేషనల్ జూనియర్ కళాశాలలో 5 స్టార్ ప్రాపర్టీ ది రెసిడెన్సీ హోటల్ చెన్నై నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో 16 మంది విద్యార్థులు అద్భుతమైన పనితీరుతో ఉద్యోగాలు పొందారని అన్నారు. హోటల్ ప్రతినిధులు 2వ సంవత్సరం డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను ఎంపిక చేశారని మరియు వారికి వార్షిక జీతం 3 లక్షల వరకు అందించబడుతుందని ప్రకటించారు. లెక్చరర్లు వారిని అభినందించారు. పలమనేరులో మరోమారు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గతంలోనూ అనేక సార్లు ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు చూశాం. తాజాగా నిన్న టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో ఈ రోజు వైసీపీ నాయకులు టీడీపీ వారిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి. నిన్నటి దినం వాళ్ళకి జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్టే లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆ కల్తీ లడ్డు విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళకి ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మీరు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ రైటర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు. దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి అందరినీ మాట్లాడుతున్నాడు. విషయం ఏమంటే ఆ అబ్బాయికి తెలియని విషయం, జన సైనికుల గురించి ఏమన్నా మాట్లాడినామా? నాకు అది ప్రెస్ మీట్ చూసినా కనిపించింది ఏమంటే జన సైనికులు చేసిందంట. మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరణ గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు. ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వాళ్ళకి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మనిషి ఏమంటే అమరణ మమ్మల్ని బాగా చూసుకుంటాడు, అమరణ మమ్మల్ని పదవులు ఇస్తున్నాడు, అమరణ మాకు అన్నీ చేస్తాను. అమరణ మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరైనా చెప్పినారా? అంటే నాకు ఎట్లుందంటే అది చెప్పడం వలన ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో, ఇన్ని రోజులు ఎట్లా చూసుకోలేదన్నట్టుగా ఉంది. కానీ అదేమో మాకు తెలిసి నాకైతే అది అర్థం కాలే. రెండోది ఇంకో ఆయన డాక్టరేట్ ఆయన ఎంత చదివినా నాకు తెలియదు. ఎట్లా వచ్చేసింది డాక్టరేట్ అంట. డాక్టరేట్లు కూడా మురుగన్నకు కూడా మన ఎవరో ఇచ్చినారు, మీ నాయకులంతా కూడా పోయి సెలవులు చెప్తున్నారు. డాక్టరేట్ అనేది చదువుతో కూడా ఒకదాంతోనే రాదనా, రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి, మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి. మా వెంకటేగౌడకి ఎమ్మెల్యేలకు వచ్చింది అది కాదన్నా. ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీలు, పెన్షన్లు. ఈ వెంకటేశ్వర హెచ్చరీస్లో 7 మంది చనిపోతే ఆయన సొంత డబ్బులు ఎత్తి 7 మందికి డబ్బులు ఇచ్చినాడు. ఎన్నో యాక్సిడెంట్లకు డబ్బులు ఇచ్చినాడు. బుక్కులు పంచినాము, ప్యాడ్లు పంచినాము. ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము, మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు. ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము. ఎందుకంటే సేవా కార్యక్రమాలతో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్నా. డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు, అందరూ డాక్టరేట్లు వేసుకుంటారు. అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు, వ్యంగ్యంగా మాట్లాడినారు. అది మీకు పద్ధతి కాదు. నేను జల్లి అమ్ముతున్నాను అని నన్ను విమర్శించినాం, మీరు సాజాగా ఉన్నామని అన్నారు కదా. తప్పండి, మీకు కూడా జల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి. మేము ఒక్కరే చేసినాము, మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని అడిగినారు. మీ కొలమాసనపల్లిలో ఉన్న జల్లి ఫ్యాక్టరీ మీదా కాదని అడిగినారు. దానిపైన మీరు సమాధానం చెప్పాలి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికోసము
ఇంకా ఏదేదో లేనిపోనివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు, దోపిడీలు చేసినారు, మీ వైసీపీ వాళ్ళు అవి ఇవి మా పైన లేనిపోని నిందలు నన్న పాపం తెలుగు తమ్ముళ్ళు చాలా అవసరం పడి, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏమైనా అమరన్న ఏమన్నా మంచి మంచి పదవులు ఏమన్నా ఇస్తాడు మనం ఊహించుకొని బాగా గట్టిగా మాట్లాడినట్టుంది పాపం. అవన్నీ ఆయన దగ్గర జరగవు, మీకు తెలుసు. కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజంలో. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎలా గెలిచినారో, మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకొని పోతే బాగుంటుంది. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు. మేము అంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్కో. మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా, మీరు తప్పుడు పనులు చేసినారు ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి. అప్పుడు తెలుస్తుంది మీరా మేము అనే తప్పుడు వాళ్ళు అనేది వినవించుకుంటూ, దయచేసి దీన్ని ఇంత తాపేస్తే మీకు మాకు అందరికి మంచిదని కోరుకుంటూ, ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు. నేను లేదని చెప్పలా. ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్క రెడ్డికి కావాలా, ప్రతి ఒక్క నాయుడుకు కావాలా. ఇంకొకటి అట్లే చిన్న విషయము, 95లో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకని లెట్రిన్ బాత్రూమ్ ఉంది. దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డు నెంబర్ కాకుండా వాళ్ళ వదిన వచ్చి ఎంపీటీసీ. హలో, మేమేం చెప్పినామంటే గవర్నమెంట్ మీదే చెప్పబా, అర్థమైనా. ఆడ మానేరు కమిటీ శాంక్షన్ అయింది, 5 నిమిషాలు అయిపోతుంది. మానేరు కమిటీ శాంక్షన్ అయింది. ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది, మాల వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు. ఈరోజు ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి 3 రోజులకు రోజు నీళ్ళు ఇస్తూ ఉంటారు. నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి 700 రూపాయలు రోజు ట్యాంకులు దింపుకుంటూ ఉంటారు. దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు. ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉంటే మనం కరెక్ట్గా చేయాలా. అది పెట్టుకొని నువ్వు మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి ఆయనకి నేను వివరిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే క్షమించమనేసి మీకు కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం సార్. సుమారుగా 22 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినమ్మటే సుమారుగా 9,80,00,000 రూపాయలతో బ్యాలెన్స్ రోడ్డు అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి 22 కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటూ ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్ళారు సార్. అదేవిధంగా సార్, మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్, ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్, ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల సంఖ్యలో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం
మా కాళహస్తిలో నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రామ్ని అందరూ తిరిగిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని ఆ మొక్కలు కానీ, అక్కడ ఉన్న వాష్రూమ్స్ అంటే లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో, అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదేవిధంగానే కాళహస్తిలో కూడా తిరగాలని చాలామంది భక్తులు నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం. పలమనేరు వైపుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా. ఈ ప్రమాదంలో యువకుడు దుర్మరణం. మృతదేహాన్ని జేసీబీతో వెలికి తీసిన పోలీసులు. చిత్తూరు జిల్లా న్యాయస్థానంలో మొత్తం 423 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మొత్తం 123 మంది సభ్యులుగాను ప్రతి ఒక్క ఓటరు 23 మందికి ఓటు వేయటం మించకుండా 5 తగ్గకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి పేర్కొన్న ఎన్నికల అధికారి దామోదర్ నాయుడు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలంటూ చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.